మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా వడ్డర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు తెలిపారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని, త్వరలోనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో వడ్డర కులస్తులు పాల్గొని ఐకమత్యం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్రప్ప, హరిబాబు, కుసుమ, సరిత, ధనమ్మ, సుబ్రహ్మణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించమని చెప్పి అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 2025 జనవరి 11వ తేదీ నాగయ్య కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జయంతిని వేడుకలతో నిర్వహించుకున్నాము. ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరం జనవరి 11వ తేదీ వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించే దాని గురించి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అన్ని జిల్లాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లా కేంద్రంలో కూడా విగ్రహం ఏర్పాటు చేసేదానికి స్థలం విషయం గురించి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎక్కడైతే మీకు అవైలబిలిటీ ఉందో అక్కడ చూసి వెంటనే మీకు మంజూరు చేస్తాము, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని కూడా మాకు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దీని దృష్ట్యా జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ ఒకటిగా కలిసి ఐకమత్యంతో వచ్చి ఈ వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ ఘనంగా నిర్వహించి మన యొక్క ఐకమత్యాన్ని చాటుకోవాల్సిందిగా మన వడ్డెర్లందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. జై హింద్.